గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు. సార్, ఈ సినిమాని ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాం అని చెప్పి మహేష్ బాబు గారికి చెప్పినప్పుడు ఆయన రియాక్షన్ ఏంటి? ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఓకే, డెఫినెట్గా చాలా బాగుంటుందండి. అంటే ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్, యంగర్ జనరేషను సినిమాను టీవీలో చూశారు, ఈ సినిమా చాలాసార్లు చూశారు, కానీ ఆ బిగ్ స్క్రీన్లో చూడలేదు. అందుకని దీన్ని ఒకసారి బిగ్ స్క్రీన్లో చూపించే అవకాశం ఇవ్వాలి, టెక్నికల్గా కూడా దీన్ని అప్గ్రేడ్ చేసి ఇవ్వాలి, ఇవాళ తీసిన సినిమా లాగా అనిపించాలి అనే ఆలోచనతో వచ్చి ఇవన్నీ కూడా చేస్తాం. ఇందులో డబ్బుల గురించి కూడా మేము ఆలోచించట్లేదు, దాని గురించి కూడా ఆశించట్లేదు అంటే. తర్వాత వాళ్ళు ఇచ్చిన ప్రపోజల్ కూడా ట్రస్ట్కి జరిగితే ఓకే అండి అని చెప్పి, నాకు కూడా ఏం అభ్యంతరం లేదు అని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే వచ్చేదానికి సద్వినియోగం కోసం మనం దీన్ని ఒక మంచి పని చేయాలనే ఆలోచన మహేష్ బాబు వాళ్ళు అనుకున్నందుకు డెఫినెట్గా నా సైడ్ నుంచి ఏం కావాలో మేము రెడీ చేయండి. సార్, అంటే మహేష్ బాబు గారి ట్రస్ట్ ప్రస్తావన వచ్చింది కాబట్టి నేను కాస్త అతడు నుంచి కాస్త డీవియేట్ అయ్యి ఒక చిన్న క్వశ్చన్ అడుగుతున్నాను సార్. కృష్ణ గారిని మీరు చూశారు, చాలా సందర్భాల్లో ఇండస్ట్రీ మొత్తం ఉంటుంది, చాలా సందర్భాల్లో మీరే చెప్పారు ఇండస్ట్రీలో దేవుడానికి మనిషి ఎవరైనా ఉన్నారంటే కృష్ణ గారు అని చెప్పేసి. ఆయన కడుపును పుట్టిన బిడ్డ ఈరోజు 4,000 మంది పిల్లలకి హార్ట్ ఆపరేషన్ చేయించారు, కొన్ని గ్రామాలను దత్తత తీసుకుంటున్నారు. అంటే ఒక మనిషి ఋషి అయితే ఎలా మారిపోతాడో అలాంటి మైండ్ సెట్తో ముందుకెళ్ళిపోతున్నారు. మీలాంటి పెద్దలందరూ ఎలాగో సపోర్ట్ చేయడానికి బ్యాక్ బోన్గా ఉంటూనే ఉన్నారు. సో మహేష్ బాబు గారి ప్రస్థానం అంటే అతడు సినిమా చేసినప్పుడు ఒక యంగ్స్టర్ని చూసుంటారు మీరు, ఈరోజు ఆయన జర్నీ శిఖరాగ్రంలో ఉంది. సో అలా ఆ మహేష్ బాబుని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది సార్? యాక్చువల్గా కృష్ణ గారు నేను క్లాస్ ప్రొఫెసర్, మీరు కూడా ప్రస్తావించారు, మీ ఏలూరు కాలేజీలో క్లాస్ ప్రొఫెసర్. అప్పుడు ఇద్దరు కూడా కొంచెం అంటే కామ్గా క్వైట్గా ఉండేవాళ్ళందరూ ముందు బెంచ్లో కూర్చోబెట్టి అల్లరి బెంచ్లో వెనక కూర్చో. ఓకే, ఆ విధంగా మీ ఇద్దరం పక్కన ఫస్ట్ బెంచ్లో కూర్చునేవాళ్ళం. మీ ఇద్దరు రాముడు బుద్ధిమంతుడు. ఇప్పుడు కూడా ఇద్దరు రాముడు బుద్ధిమంతుడు అంటాడు. ఇద్దరు కూడా అల్లరి చేయటం కానీ, గొడవలు చేయటం కానీ, ఏదో విజిల్స్ చేయటం కానీ, లేకపోతే అటెండెన్స్ అయిన తర్వాత మెల్లగా జారుకొని బయటకు పోవటం కానీ. ఎందుకంటే ఆ బ్యాచ్లు వేరు, అందుకని ఆ బ్యాచ్లు అందరూ వెనక కూర్చోబెట్టేవారు. అందుకని పర్ఫెక్ట్గా క్లాస్కి రావటం, క్లాస్లో కూర్చోవడం, చెప్పిన పాఠం పూర్తిగా వినటం, క్లాస్ అయ్యే వరకు కూడా వెళ్లకుండా బయటకు ఏదో యూరిన్ వెళ్తారండి అదేంటి ఇదండి అని మాటలు కూడా లేకుండా అవన్నీ కూడా పర్ఫెక్ట్గా చేసేవాడు అని చెప్పి అలాంటి వాళ్ళు ఒక 6-7 మందిని సెలెక్ట్ చేసుకొని మాకు ఇట్లా 2 వరుసలాగా ఉండేవి. ఒక వరుస బెంచ్లో మేము ఉండేవాళ్ళం నలుగురు, ఇంకో వరుస బెంచ్లో ఇంకో నలుగురు, ఇట్లా చాలా పర్ఫెక్ట్గా చేసాం. అప్పుడు అనేవాడు అనమాట ఆయనకి మొదట్లో కూడా ఆయనకి కూడా సినిమాకి అవ్వాలని లేదు, సినిమా యాక్టర్ అవ్వాలనే ఆలోచన అది కూడా ఏం లేదు. ఇప్పుడు కంటే చాలా అందంగా ఉండేవాడు, చాలా అసలు ముట్టుకుంటే మాసిపోతాడేమో అనేంత కలర్లో ఉండేవాడు. మంచి జుట్టు, ఎక్సలెంట్ జుట్టు, నొక్కుడు జుట్టు లాగా ఉండేది, అట్లా ఉండేవాడు. చాలా తక్కువ మాట్లాడేవాడు. ఒకసారి అక్కడే నాగేశ్వరరావు గారు వచ్చారు అక్కడికి. నాగేశ్వరరావు గారు 60 సంవత్సరాల ఫంక్షన్ వజ్రోత్సవం చేశారు. ఆయన 60 సినిమాలు రిలీజ్ అయిన తర్వాత అది వచ్చినప్పుడు మా ఏలూరు కాలేజీలో గెస్ట్గా వచ్చాడు. అందరూ వెళ్ళి కూర్చున్నారు. అయిన తర్వాత ఆయన మాట్లాడేశారు, అందరూ పట్ల కొట్టాము. తర్వాత వెళ్ళిపోయేటప్పుడు ఎవరికి వాళ్ళే వెళ్ళిపోయి సార్ ఆటోగ్రాఫ్స్ రకరకాలుగా ఆటోగ్రాఫ్లు అయ్యేది చేసిన తర్వాత కృష్ణ గారికి ఆలోచన వచ్చింది, సినిమా యాక్టర్ అవ్వబట్టి కదా ఇంత క్రేజ్ వచ్చింది, మనం కూడా ఎందుకు అవ్వకూడదు అనే ఆలోచన మొట్టమొదటిగా అక్కడికి వచ్చి ఆయన ఎక్స్పెక్ట్ చేశాడు. సినిమా యాక్టర్ అయితే బాగుంది, నాకు కూడా అవ్వాలి ఉంది అని. ఇప్పటిగా నీ పర్సనాలిటీకి నీ అందరికీ డెఫినెట్గా మంచిగా అవుతుంది. ఆ టైంలోనే కొల్లేటి కాపురంని మన డైరెక్టర్ తిలక్ గారు ఎడిటర్, మంచి ఎడిటర్ అయినా ఎడిటర్గా డైరెక్టర్ కూడా అయ్యాడు. కొన్ని సినిమాలు చేశారు, రైటింగ్ కూడా చాలా బాగుంటాయి, చాలా మంచి సినిమాలు చేశారు. ఉయ్యాల జంపాల ఇవన్నీ కూడా చాలా మంచి సినిమాలు చేశారు. ఆయన ఒకసారి కొల్లేటి కాపురం రిలీజ్ సందర్భంగా ఏలూరు కాలేజీకి వచ్చాడు. ఆయన కూడా వచ్చినప్పుడు ఇది చూశాడు. చూసిన తర్వాత పిలిచి ఏంటి సినిమాలో యాక్ట్ చేస్తావా అంటే చేస్తానండి అని ఆయన పిలిచాడు అడిగాడు. అంటే మంచి చూడటానికి చూడగానే అట్రాక్టివ్గా ఉంటాడు చాలా. పిలిచి అడిగాడు సినిమాలో ఇంట్రెస్ట్ ఉందంటే ఉందండి అన్నాడు. సరే ఇప్పుడు నా సినిమా అయిపోయింది, మళ్ళీ కొత్త సినిమా మొదలు పెట్టడానికి టైం పడుతుంది, నువ్వు ఇప్పుడు ఫైనల్ ఇయర్లో ఉన్నావు కదా, నువ్వు చదువు పూర్తి చేసుకొని నువ్వు నాకు ఫోన్ చేయని నెంబర్ అయ్యని ఇచ్చాను. ఇస్తే ఈయన తర్వాత చేశారు.
వచ్చేయమన్నాడు ఆయన. ఆయన వెళ్ళేటప్పటికి ఈ సినిమా ఇంకా అప్పుడు కూడా రెడీ అవ్వాల. అందుకని బయట ఏమన్నా ట్రయల్స్ ఉంటే చేసుకుంటా ఉండు, నువ్వు నాటకాల్లో లేదు కాబట్టి నాటకాలు వేస్తూ ఉండు అని చెప్పి సోమన్ బాబు గారు, కృష్ణ గారు, ఇంకా బ్యాచ్ ఉన్నారు కొంతమంది, వాళ్ళందరూ నాటకాలు చేసేవారు మెడ్రాస్లో. క్రాంతి కుమార్ గారు కూడా మీ బ్యాచ్ అనుకుంటా. క్రాంతి కుమార్ గారు కూడా బాగా, క్రాంతి కుమార్ గారు మా బ్యాచ్. ఇప్పుడు విజేంద్ర ప్రసాద్ గారు, రాజమౌళి గారు ఫాదర్, ఆయన మా బ్యాచ్. తర్వాత ముఖర్జీ గారు అని ఒక ఆయన ప్రొడ్యూసర్, సమత ఆర్ట్స్ ఆయన, చటర్జీ గారు, వీళ్ళందరూ కూడా మా కాలేజీ వాళ్ళు. సరే అనుకున్నట్టుగా ముందు సక్సెస్ కాలేదు, యాక్టర్గా ఏమీ విషయం రాలేదు. పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చేసిన తర్వాత ఆదిల్ సుబ్బారావు గారు పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు, కొత్త వాళ్ళు పెట్టి సినిమా తీస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బాగున్నాడు అప్లై చేసుకుంటే, అప్పుడు ఈయన అప్లై చేశాను. దానికి ఇంటర్వ్యూకి పిలిచారు, చూసారు, సెలెక్ట్ చేశాను. తేనె మనసు. అలా యాక్టర్ అయ్యాడు. నేను బాగా ఆయన ఏదైనా రిలీజ్కి వస్తే, విజయవాడ వస్తే ఫోన్ చేసేవారు, నేను కలుస్తూ ఉండేవాడిని. తర్వాత మా బిజినెస్ కోసం నేను కోయంబత్తూరు వెళ్ళాల్సి వస్తూ ఉండేది. కోయంబత్తూరు తిరిగి వచ్చేటప్పుడు మెడ్రాస్లో ఒక రోజు ఆగిపోయి నేను కృష్ణ గారిని కలుసుకొని అక్కడ ఆయన ఆ రోజంతా గడిపి ఆ రోజు రాత్రి మెయిల్కి వెళ్ళి కొన్ని అలా చాలా మంచి సినిమాలు వస్తున్నాయి, ఇది వస్తాయని అన్నీ చెప్పేవాడు, డెవలప్మెంట్ అయ్యేది. అలాంటి వ్యక్తి స్వయం శక్తితో వచ్చాడు. వెనక బ్యాక్గ్రౌండ్ ఎవరు ఉండి చేసింది ఇది కాకుండా స్వయం శక్తితో వచ్చాడు. ఆ గుండుగేర్ సినిమాతోటి ఒకసారి 116 తోటి అసలు ఎక్కడికి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక్కసారిగా 15 సినిమాలు 15 వచ్చింది. అక్కడి నుంచి అంత చేశాడు. ఇవన్నీ ఇప్పుడు మహేష్ బాబుకి వచ్చేటప్పటికి కృష్ణ గారి అబ్బాయి బిగినింగ్ లో అంతా కృష్ణ గారి అబ్బాయి లెగసీ అయితే ఉంది, లెగసీ ఉంది కదా, అది ఉండి బాగా హెల్ప్ చేసింది. తర్వాత ఇతనికి బాగా ఇంట్రెస్ట్ అని చెప్పి యంగ్ హీరో చిన్నప్పటి నుంచి కూడా క్యారెక్టర్ చేశాడు. మేము ముగ్గురు కలిపి ఒక సినిమా కూడా చేసాం, సినిమా పేరు గుర్తులేదు నాకు, బ్రదర్స్ లాగా చేసాం. అందులో కూడా ఫైట్స్ గీట్స్ ఇవన్నీ కూడా చేశాం. అప్పుడు అనుకున్నాం మహేష్ బాబు కూడా చాలా పెద్ద యాక్టర్ అయిపోతాడు, కృష్ణ గారి లాగా పెద్ద యాక్టర్ అవుతాడు అని ఊహించాం. అందుకంటే కూడా ఎక్కువగా కృష్ణ గారు అనేవారు సార్ ఆ టైంలో. కృష్ణ గారికి బాగా కాన్ఫిడెన్స్, మంచి యాక్టర్ అవుతాడు వీడు. అంటే రమేష్ ముందయ్యాడు, రమేష్ అయ్యేటప్పుడు ఇంకా చిన్నాడు, అప్పుడు కూడా అనే ఉంటున్నాడు రమేష్ కూడా అవుతాడు, రమేష్ కూడా బాగుంటుంది, రమేష్ కంటే కూడా మహేష్ ఎక్కువ ఇది అవుతాడు. అలా మంచి యాక్టర్ అవటం. ప్రతి సినిమా నాన్నగారి దగ్గరికి తీసుకెళ్ళిపోయాడు. కథ వినమని అడిగేవాడు మహేష్ బాబు కూడా. కథలు అవన్నీ నువ్వే ఇండివిజువల్గా నువ్వు సెలెక్ట్ చేసుకో, నువ్వు వెరగాలి. నేను చెప్పి నేను ఇది బాగుంది, ఇది వద్దు, ఇది బాగాలేదు అని చెప్పడం బాగుంది. ఆ నిర్ణయాధికారికి కొడుకు ఇచ్చేసాడు. అతను అలాగే మంచి సెలెక్ట్ చేసుకోవడం, మంచి బ్యానర్లు సెలెక్ట్ చేసుకోవడం, అలాగే మంచి డైరెక్టర్ని చేసుకోవడం, అవన్నీ కూడా చేసి సక్సెస్ అయ్యాడు. మా సినిమా కూడా వచ్చిన తర్వాత మేము అదే అనుకున్నాం. అప్పుడు కృష్ణ గారితో ఒక సినిమా చేసాం అంతే మా బ్యానర్లో. అందులో నాగార్జున గారి హీరోను, కృష్ణ గారి ఫాదర్, నాగార్జున గారి ఫాదర్గా కృష్ణ వారసుడు. ఆ వారసుడు అడిగితే ముందు నేను జైన్ అయ్యా క్యారెక్టర్ అది అన్నాడు. అని మళ్ళీ కొద్ది రోజులు అయిన తర్వాత మళ్ళీ ఆయనే ఫోన్ చేసి సరే ఒకసారి కథ వచ్చి చెప్పమనంటే అది హిందీ సినిమా, హిందీ సినిమా రీమేక్. అది ముందు హిందీ పిక్చర్ చూడండి సార్ అన్నాం. హిందీ పిక్చర్ చూసి అరేంజ్ చేసాం. అది చూసేసి బాగుంది, క్యారెక్టర్ బాగుంది, చేస్తున్నాలే అన్న. అలా చేశాను. ఈ మహేష్ బాబుని కూడా మరి దాన్ని అంటే ఇద్దరు యాక్టర్గా ఉన్నప్పుడు కొన్ని సినిమాలు కలిసి చేయడం కానీ, లేకపోతే కృష్ణ గారి అబ్బాయి కానీ, కృష్ణ గారి ఫ్రెండ్ కానీ మొత్తం మీద మేము డేట్లు అడగగానే వెంటనే ఇచ్చాం. అన్నీ సక్సెస్ఫుల్గా జరిగినాయి, అందరూ హ్యాపీగా ఉన్నాం. ఈ సినిమాని ఇవాళ యంగర్ జనరేషన్ చూపించారు. అప్పుడు చూసిన వాళ్ళు అందరూ బాగానే చూశారు. యంగర్ జనరేషన్ 20 ఏళ్లలో వచ్చారు, పెరిగిన జనరేషన్ అంతా అందరూ సినిమా చూశారు. టీవీలో అందరూ సినిమా చూశారు, లేకపోతే ఏదో అన్ని రకాల. అతడు సినిమా చూడని ఇల్లు 2 తెలుగు రాష్ట్రాల్లో లేదంట. లేదు, నిజంగా నిజం. ఎందుకంటే సినిమా ఇక్కడే కాదు, ఈవెన్ అదర్ కంట్రీస్కి వెళ్తే ఎక్కడికి వెళ్ళినా మీ సినిమా అదనంగా ఉందండి. ఆ యంగర్ జనరేషన్, అక్కడున్న యంగర్ జనరేషన్కి మురళీమోహన్ పెద్ద యాక్టరు, బోల్డ్ సినిమాల్లో చేశాడు ఇది అని చెప్తే వాళ్ళకి ఏం అర్థమయ్యేది కాదు. అతడి సినిమా చూసాక సినిమా తీసింది ఈయనే అనగానే ఒక్కసారి అవునా అని వచ్చి ఇది ఒక గుర్తింపు అయిపోయింది. ఇది ఒక గుర్తింపు అయింది. యాక్చువల్గా నేను అందులో యాక్ట్ చేయలేదు, నాకు ఏం క్యారెక్టర్ కూడా లేదు, నేను చేయలేదు. అందుకని మా సినిమాల్లో తీసిన సినిమాల్లో నేను ఉండాలి కంపల్సరీగా, లేకపోతే నా వేషం బాగుంటేనే సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలనేది మేము ఎప్పుడు పెట్టుకోలేదు. సినిమా బాగుండాలి, సినిమా సక్సెస్ అవ్వాలి.
అందులో క్యారెక్టర్ ఎలాంటిదైనా సరే అలా చేసుకుంటూ వచ్చాం. మళ్ళీ